హలో అందరికీ. ఈ వీడియోలో మనం హెయిర్ ఆయిలింగ్ అనేది కరెక్ట్ వేలో ఎలా చేయాలి, హెయిర్ ఆయిలింగ్ చేసి ఎంతసేపు మనం హెయిర్ని లీవ్ చేయొచ్చు, మనకి హెల్దీ హెయిర్ కావాలి అంటే హెయిర్ ఆయిలింగ్ ద్వారా మనం ఎలా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి హెయిర్ ఆయిలింగ్ చేసే ముందు మనం హెయిర్ని డీటాంగ్లింగ్ చేసుకోవాలి. బిగ్గెస్ట్ స్టెప్ ఇక్కడే ఉంటుంది. హెయిర్ ఆయిలింగ్ ముందు బాగా మన హెయిర్ మొత్తాన్ని చిక్కులంతా తీసేసుకొని ఆ తర్వాత మనం హెయిర్ ఆయిలింగ్ అనేది చేయాలి. హెయిర్ ఆయిలింగ్ చేసిన తర్వాత కూడా మీరు 1 డే 2 డే అనేది లీవ్ చేసి ఉంచకూడదు. సో మ్యాక్సిమం అంటే 1 అవర్ సరిపోతుంది. అంటే 1 అవర్ బిఫోర్ హెడ్ బాత్, లేదు అంటే 30 మినిట్స్ బిఫోర్ హెడ్ బాత్. అంతగా కాదు నాకు ఎక్కువ హెడేక్ వస్తుంది అన్న వాళ్ళు ఓవర్ నైట్ అంటే నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. అంతేకాని 2 డేస్ 3 డేస్ వదిలేసి బయటంతా ఎక్స్ప్లోర్ అయ్యేసి వస్తే మాత్రం మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గదు, ఇంకా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి డీటాంగిల్ చేసిన తర్వాత హెయిర్ ఆయిల్ కూడా మనకి స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. హెయిర్కి కాదు, హెయిర్ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. సో నేను ఇక్కడ యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి 2:1 రేషియోలో క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయండి. ఆ తర్వాత మార్కెట్లో ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. దాన్ని ఒక 3 డ్రాప్స్ ఆరెల్స్ 5 డ్రాప్స్ మీ హెయిర్ లెంత్ని బట్టి 5 డ్రాప్స్ మ్యాక్స్, దానికి మించి యూజ్ చేయొద్దు. సో దాన్ని అన్నీ మిక్స్ చేసి అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇది నాకు పర్సనల్గా చాలా బాగా పడింది. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ మీకు ట్రై చేయాలి అనిపిస్తే కన్ఫామ్గా ట్రై చేయండి, చాలా బాగా పడుద్ది. సో నెక్స్ట్ వీడియోలో మీకు హెయిర్ ఆయిలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా చేయాలి